సో నిన్నైతే వీడియో పెట్టినా కదా, మీకైతే చూపిస్తా అని పులివెందుల మొత్తం. ఈ విలేజ్ అయితే మా సార్ వాళ్ళది, రామట్లపల్లె విలేజ్ నేమ్. చూడండి, ఎటు చూసిన కొండలే, ఎటు చూసిన గ్రీనరీనే మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటు చూసిన అరటి తోటలే. చూడండి, మీరు ఇట చూసేయండి. ఈ కొండలు అయితే జూమ్ చేస్తున్నా చూడండి. ఎంత బాగున్నాయి కదా అసలు. అక్కడైతే మోటార్ తీస్తారు, ఏదో ప్రాబ్లం వచ్చిందని. అక్కడికి దగ్గరకు పోయినప్పుడు వీడియో పెడతా. చూడండి, నేనైతే ఇప్పుడు మన తెలంగాణలో ఇలాంటిది అసలు చూడలేదు. వీళ్ళు కొత్త రకంగా తీస్తున్నారు, వెరైటీ ఉంది. నేను కొత్తగా అనిపిస్తుంది చూస్తుండే గిట. ఇక్కడైతే చూసినట్టయితే ఎటు చూసినా అరటి తోటలే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. దారిలో పోతుంటే కూడా, బుల్లోరా మీద పోతుంటే కూడా అరటి తోటలు ఉంటాయి. మా సార్ వాళ్ళు అయితే అప్పుడు నేను వచ్చినప్పుడు, ఫస్ట్లో కొత్తలో వచ్చినప్పుడు అరటి తోటలే పెట్టి ఉన్నారు. కానీ ఇప్పుడైతే తీసేసి మొత్తం మొక్కజొన్న పెట్టేసిర్రు. చూడండి, అంతా మొక్కజొన్ననే. ఎన్ని ఎకరాలో నాకైతే ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే మా సార్ వాళ్ళు మొక్కజొన్న పెట్టిర్రు. కానీ ఈ పులివెందుల సైడ్, రాయలసీమ సైడ్ ఏంటంటే మొత్తం ఎటు చూసినా అరటి తోటలు అండ్ అవి ఆరెంజెస్ ఉంటాయి కదా, అవి గిట ఉంటాయి. ఆ తోట ఇంకో సైడ్ ఉంది, చూపిస్తా అది గిట. అటు పోయినప్పుడు చూపిస్తా, వీడియో తీసి పెడతా అది గిట. చూడండి, నా వెనకాల మొత్తం అవే ఉన్నాయి. ఇంకా చూపిస్తా ముందున్నది. ఇటు చూస్తే చాలా దారులు ఉన్నాయి, ఎటు వాళ్ళు అర్థమైతే లేదు. ఒక్కడనే అయిపోయినా, నేను వెనకాల ఉండిపోయినా వీడియో తీసుకుంటా, ఆగమైపోయినా. చూడండి మీరే. మా సార్ వాళ్ళు అయితే దారి తప్పిపోయినా అని చెప్పినా కదా, కనిపించిరు ఆఖరికి మా సార్ వాళ్ళు అయితే. మొత్తం ఒక రౌండ్ వేసేసి వచ్చేసిరు నాకంటే ముందే. ఇక్కడ అయితే ఫస్ట్ అరటి తోటనే ఉండే, మా సార్ వాళ్ళు తీపించేసి మొక్కజొన్న కంకులు వేసేసిర్రు. ఇదంతా కనిపిస్తుంది మొత్తం మా సార్ వాళ్ళదే. ఇంకా ఎన్ని ఎకరాలు ఉందో ఇక్కడ నాకు తెలీదు కరెక్ట్, నేను ఎప్పుడు అడగలే మా సార్ని. చూడండి, అండ్ ఇటు సైడ్ అయితే అరటి తోటలు ఉన్నాయి. ఇక్కడ ఎటు చూసినా అరటి తోటలే ఉంటాయి అసలు. చూడండి, మొత్తం మొక్కజొన్నలే. దీని చుట్టుపక్కల మొత్తం అరటి పండు తోటలే. లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. కామెంట్ చేసేయండి ఎట్లుందో. రాయలసీమ అంటారు ఇది. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ ఇక్కడికైతే పోతున్నాం, చూపిస్తా. నీళ్ళు ఉంటాయి అక్కడ. చూడండి, ఈ అరటి చెట్లు కింద పడిపోతున్నాయని ఇట్లా తాడు సహాయంతో కట్టిర్రు. మంచంలో నవారాలు ఉంటాయి కదా, అవిటితో కట్టిర్రు. మొత్తం లోపల గిట్ట అట్లనే ఉంది. మొత్తం లోపల మొత్తం ఏడో చూసినా ఇట్లనే కట్టేసిర్రు. ఎందుకంటే ఇగో ఇట్లా ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు లెక్క మొత్తం వంగిపోతాయి, కింద పడిపోతాయని మొత్తం అట్లా కట్టిర్రు. ఐడియా బాగుంది. పంటలకు మొక్కజొన్న వేసిరు కదా, ఆ పొలాల గిట దీంట్లోకించే నీళ్ళు పోతాయి. మొత్తం మా సార్ వాళ్ళది ఇది. ఎంత పెద్దగా ఉందో చూడండి, సగం ఎండుకోపోయింది. ఇంకా నేను అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా వరకు నీళ్ళు ఉండే. ఇటు చుట్టుపక్కల కనిపిస్తున్నవి మొక్కజొన్నవి పొలాలు అండ్ ఈ అరటి తోటలు మా సార్ వాళ్ళే. చెప్పిన కదా ఎన్ని ఎకరాలు ఉంటుందో ఐడియా నాకు లేదని. ఇది మొత్తం మా సార్ వాళ్ళదే. దీంట్లోకించి అయితే నీళ్ళు పంపిస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒకసారి చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి చూడండి. ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఇది అందాగుంది. ఇగో మా సార్ వాళ్ళు ఈడ నిలబడ్డారు, కనిపించారు కదా. ఈడ వైట్ షర్ట్ మా సారు, పక్కన ఉన్నోళ్ళు మా సార్ వాళ్ళ దగ్గర పనిచేస్తారు అందరు వాళ్ళు. చూడండి, ఇదైతే చాలా పెద్దగా ఉంది, స్విమ్మింగ్ పూల్ లెక్కనే అనిపిస్తుంది. కానీ లోతు అయితే బాగుందంట లోపల. నేను ఫస్ట్లో కొత్తలో వచ్చినప్పుడు నీళ్ళు అయితే ఈ వైట్ కలర్ లైన్ ఉంది కదా, ఇంతవరకు అయితే ఉండే నీళ్ళు. ఇప్పుడు మస్తు ఎండుకుపోయినాయి లోపల అయితే. మోటార్లు వేసిరు కదా, ఇగో చూడండి, ఇగో జూమ్ చేస్తా, ఇగో
డ్రమ్ములు కట్టిరు కదా పైపులతోని, అవి మోటార్లే అవి మొత్తం ఈడ ఆన్ చేస్తే ఈ మొత్తం ఎంత పంట పొలాలు ఉన్నాయో ఇవన్నిటికీ నీళ్ళు పోతాయి. చూడండి, చెప్పిన కదా ఇందాక ఆడ నుంచే వీడియో తీసి ఈడికి వస్తానని చెప్పిన. ఈ మొత్తం అయితే మా సార్ వాళ్ళదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే సేమ్ ఇలాగే ఉంటుంది ఇంకో సైడ్ తోట, అది ఆరెంజెస్ తోట అని చెప్పిన కదా, అటు సైడ్ ఇంకో సైడ్ ఉంటుంది. అక్కడికి పోయి కూడా వీడియో తీసి పెడతా. అక్కడ నుంచి ఇక్కడ చాలా బాగా కనిపిస్తాయి లొకేషన్స్ అయితే, అక్కడ కూడా పోయి పెడతా. అది కూడా మా సార్ వాళ్ళదే, అది కూడా చూపించేస్తా. పోయేటప్పుడు దారిలో మొత్తం అవే ఉంటాయి, అరటి తోటలే ఉంటాయి. మీకైతే కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేసి పెడతా, చూసేయండి మీరు గిట. చెప్పినా కదా పోయేదారిలో కూడా మొత్తం అరటి తోటలే ఉంటాయని. చూడండి, మొత్తం ఎటు చూసినా అరటి తోటలే. ఈ నుంచి మా సార్ వాళ్ళదైతే ఎండింగ్, ఈ గేట్ నుంచి అయిపోయింది తిరుగుడు. అన్న అయితే లాక్ వేసేస్తుండు. చూడండి, ఇవైతే కొత్తగా వేసిరు అరటి చెట్లు, ఎటు చూసినా అవే ఉంటాయి మొత్తము. ఇప్పుడు మనం నెక్స్ట్ పోయేది బత్తాయి తోటకి, అది కూడా చూపించేస్తా చూడండి. ఇదే మా సార్ వాళ్ళ విలేజ్ అయితే రామట్లపల్లె. ఎటు చూసినా మొత్తం గ్రీనరీ ఉంటుంది, మొత్తం అరటి తోటలే ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే బత్తాయి తోటకు పోతున్నాం. ఇటు సైడ్ పోతే పులివెందుల, అటు సైడ్ పోతే మాత్రం వీడియో మాత్రం ఖచ్చితంగా పెడతా. అటు సైడ్ పోలే ఇప్పుడు దాకా, చూపించేస్తాం. చూడండి, మా సార్ వాళ్ళ తోట చూసుకుంటారు. ఇక్కడ తోట చూసుకునేటోళ్ళు వీళ్ళు, వాళ్ళ కోసం మా సార్ అయితే ఇల్లు కట్టిపిస్తుండు. ఇక్కడ నిలబడింది మా సారే. వాళ్ళ కోసం ఇల్లు అయితే కట్టిపిస్తుండు మా సారు. కరెంటు గీట పెట్టిస్తుండు మంచిగానే. సో చూడండి, బత్తాయి తోట మొత్తం మా సార్ వాళ్ళదే. ఈ నుంచి అందాగా నీళ్ళు ఉన్నాయి కదా, సంపు అందాక మొత్తం మా సార్ వాళ్ళదే. ఎంత బాగుందో అసలు. అలాగే చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఏంటంటే మన తెలంగాణలో ఉన్నట్టు భూములు ఇటు సైడ్ అయితే అస్సలే ఉండవు. చూడండి, మొత్తం రాళ్ళే, ఎటు చూసినా భూముల రాళ్ళే ఉంటాయి మొత్తం. ఎంత పెద్దగా రాళ్ళు ఉన్నాయి చూడండి. అందుకే వీళ్ళు బత్తాయి తోటలు, మొక్కజొన్నలు, అరటి తోటలు బాగా పెడుతుంటారు ఇటు సైడ్ మాత్రం. ఎక్కడ చూసినా ఎటు చూసినా మాత్రం రాళ్ళే ఉంటాయి, చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి లోపల గిట. చూడండి, ఇదైతే మొత్తం మా సార్ వాళ్ళది బత్తాయి తోట. ఇది ఒక 50 ఎకరాలు ఉంటుందంట. నేను ఫస్ట్ సారి వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉండే, ఇప్పుడు కొంచెం క్లీన్ చేసేసిరు, అప్పుడు గడ్డి ఎక్కువ ఉండే. బత్తాయి తోట అన్నమాట. కాస్తున్నాయా? కాస్తలేవు. తోటల చెట్ల మీద అయితే కాయలు అయితే లేవు. చూపిద్దామంటే ఎక్కడన్నా ఒక తాను ఉంటే చూపిస్తా ఖచ్చితంగా. 1 minute. ఎక్కడైతే ఉన్నాయి చూసిరు కదా, ఒకటైతే ఉంది ఇగో కింద పడింది, చెట్ల మీద ఇటు ఉన్నాయి. ఇగో ఈ బత్తాయి తోట అన్నమాట. చూడండి, రాళ్ళు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇగో ఈ కింద ఉంది కదా, ఇగో ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఎటు చూసినా రాళ్ళే. వీటికి అన్నిటికీ నీళ్ళు ఎట్లా అంటే ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమో అంటారు మర్చిపోయినా. ఇవి పైపులతోనే ఉంటుంది మొత్తం. ఆడ సంపు కాడికించి ఆడ మోటార్ వేసుకుంటే, ఆడ ఒకతన మోటార్ చాలు చేస్తే మొత్తం వీటన్నిటికీ ఒకటేసారి నీళ్ళు వస్తూ ఉంటాయి. కొన్ని గంటల పాటు మోటార్ నడుస్తూనే ఉంటుంది. ఇదైతే మొత్తం మా సార్ వాళ్ళదే. అటు ఇట చెప్పిన కదా అరటి తోటలని, అవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ పులివెందులో ఏంటంటే ఇది రాయలసీమ కదా, మొత్తం ఎక్కువ రాళ్ళే ఉంటాయి ఇటు సైడు. చూడండి, తోటలో మామిడికాయలు ఇటు ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలే ఇసుంటి మామిడికాయలు.
చిన్న రకము చిన్నగా ఉన్నాయి బుడ్డగా ఉడుకుతాయా ఉడతాయా చిన్నగా ఉన్నాయి. ఆడొక చెట్టు ఈడొక చెట్టు 4 అయితే ఉన్నాయి చెట్లు చిన్నగా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు, మీరు చూసి మాత్రం కామెంట్ చేసేయండి. ఇందా మొత్తం మా సార్ వాళ్ళదే. దీంట్లో చేపలు గిట్ట ఉన్నాయి కానీ కనిపిస్తలేవు, వీడియోలో కనిపిస్తలేవు. ఉన్నాయి, అదే దీంట్లో వీడియోలో కనిపిస్తావో లేవో. ఈ డ్రమ్ములు అయితే వేసిరు మోటార్ కోసం, మోటార్లు ఉండనికి. అండ్ ఈ దీంట్లో అయితే చాలా ఉన్నాయి. అది దాంట్లో ఆడ అరటి తోట కాడ చూపించిన దాంట్లో మొత్తం వెనుకపోయినాయి నీళ్ళు, దీంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇది మొత్తం మా సార్ వాళ్ళదే. చూడండి ఎంత బాగుందో అసలు. దీంట్లో స్విమ్మింగ్ చేయాలి, బాగుంటుంది. ఇంకా ఎవరన్నా ఆంధ్ర సైడ్, మన ఆంధ్రోళ్ళు పులివెందుల సైడ్ వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, లైకులు కొట్టండి, కామెంట్ చేయండి. చూడండి ఇట్లా పైంప్ వేసిరు, వేసి చెప్పిన ఇందాక ఏమో తెలియదు అని చెప్పిన, ట్రిప్ అంట. అది నాకు కూడా తెలియదు చక్కగా, ట్రిప్ అంట. అడిగిన ఇందాక అంకుల్ని. ఈ నుంచి అందా మొత్తం ఈ బత్తాయి తోటలే మా సార్ వాళ్ళది. కనిపిస్తుంది కదా, దగ్గర 50 ఎకరాలు అయితే ఉంటుందంట ఇది. చూడండి ఇక్కడే మొత్తం ట్రాన్స్ఫారాలు కరెంట్లు మొత్తం ఇటే తెచ్చుకోరు. మా సార్ అయితే తోట చూడనీకైతే వచ్చిండు. అక్కడ కనిపిస్తున్నాడు కదా, అక్కడ కనిపిస్తున్నాడు కదా, మొత్తం నడుచుకుంటూనే వస్తుండే ఆడికించి. మా డ్రైవర్ అంకుల్ అయితే ఇగో, నేను కూడా డ్రైవర్ని, ఈడ తెచ్చి కార్ ఆపుకుండు. ఈయననే మా డ్రైవర్ అంకుల్. చూడండి నేనైతే అక్కడ మర్చిపోయిన వీడియో తీయడం. ఆడికించి చిన్న చిన్న అరటి పండ్లు తీసుకొచ్చిన. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, బుడ్డ బుడ్డగా. ఇప్పుడు మనమైతే వీటిని టేస్ట్ చేద్దాం ఎట్లుంటాయో. చాలా బాగున్నాయి, తీయగా తీయగా ఉన్నాయి చాలా. మీ గిడ కావాలా, మీకోసం గిడ తీసుకొస్తా. వీడియోకి అయితే కామెంట్ చేస్తే, షేర్ చేస్తే, మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకోసం కూడా తీసుకొస్తా. బాగున్నాయి, తీయగా అయితే ఉన్నాయి పండ్లు.